తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా వసంతోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. మీద ఏదైతే శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఏదైతే ప్రారంభమైన పరిస్థితి ఉంది, ముఖ్యంగా ప్రధానంగా నిన్న చూసుకున్నట్టుంటే నిన్న 30వ తేదీ ప్రారంభమైనటువంటి వసంతోత్సవాలు నిన్న మధ్యాహ్నం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముఖ్యంగా ఈ రోజు 31వ తేదీ చైత్రశుద్ధ పౌర్ణమి ముగిసే లోపు ఈ వసంతోత్సవాలు ముగుస్తూ ఉంటాయి. ఈ వసంతోత్సవాలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడమే కాకుండా ఏదైతే ఈ రోజు 31వ తేదీ స్వర్ణరథంపై స్వామివారు ఏదైతే మలయప్ప స్వామివారు ఊరేగుతున్నారో, ముఖ్యంగా ఆలయ మాడవీధుల్లో ఇటు భక్తులు మహిళా భక్తులతో పూర్తిగా స్వామివారి ఈ రథాన్ని ఏదైతే వారు లాగుతూ స్వామివారి గోవింద నామస్మరణ చేస్తూ ఇలా లాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే 31వ తేదీ ఈ రోజు జరిగినటువంటి మధ్యాహ్నం జరిగినటువంటి స్వామివారి స్థాపన తిరుమంజనానికి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వసంతోత్సవ మండపంలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఏదైతే స్వామివారు మొదట ఈ స్వర్ణ రథాన్ని అయితే పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు నేరుగా శ్రీవారి ఆలయాన్ని చేరుకుంటారో అక్కడి నుంచి మళ్ళీ తర్వాత నేరుగా వసంతోత్సవ మండపానికి అయితే ఆయన బయలుదేరి వస్తారు. ముఖ్యంగా అక్కడి నుంచి నేరుగా వచ్చిన తర్వాత పూర్తిగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత రేపు జరిగేటువంటి ఈ వసంతోత్సవాలకు సంబంధించి 3వ రోజు వసంతోత్సవాలు ముగుస్తాయి. 3వ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి స్నపన తిరుమంజనంతో ముఖ్యంగా ఈ శ్రీవారు మలయప్ప స్వామి ఇటు భూదేవి సమేత ఇటు శ్రీరామ లక్ష్మణ హనుమంత వాహనంతో ఏదైతే రేపు జరుగుతున్నటువంటి వాహన సేవతో పూర్తిగా వసంతోత్సవాలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. దానికి నేపథ్యంలో ఈ రోజు మనం చూస్తున్న పూర్తిగా భక్తులు ఏదైతే భక్తి శ్రద్ధలతో శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగుతున్నారో, స్వర్ణ రథాన్ని లాగుతూ స్వామివారిని ఈ రోజు అంటే బంగారు రథం లాగడం వల్ల ఎంతో శ్రేష్టం అంటే భక్తులు చూస్తుంటారు. ఎందుకంటే భక్తులు ఎవరు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ పూర్తిగా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఈ దారి ఏదైతే మాడవీధిలో ఉన్నటువంటి దారి పూర్తిగా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అంటే మహిళా భక్తులు అందరూ ఈ వాహన సేవలో పాల్గొనే విధంగా పూర్తిగా వారికి అయితే అవకాశం కల్పించారు. ముఖ్యంగా రేపు జరుగుతున్నటువంటి వసంతోత్సవాల్లో ముగిసే రోజు అంటే 1వ తేదీ రేపు చైత్రశుద్ధ పౌర్ణమి జరగనున్న నేపథ్యంలో రేపు తిరుమలలో తుమ్మూరు తీర్థం కూడా నిర్వహించబోతోంది టీటీడీ. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా టీటీడీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇటు వసంతోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తులు భారీగా చేరుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.